ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 3:9. 1 పేతురు 3:9 వాక్యం ఇలా ఉంది: కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం జీవితంలో గాయపడిన సందర్భాలున్నాయి. మనల్ని తక్కువ చేసి ఉండొచ్చు, తప్పుగా మాట్లాడుండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, నిందించి ఉండొచ్చు. మనసులో వెంటనే వచ్చే మాట ఏమిటి అంటే, నేనేంటో చూపిస్తాను, అతనికి అదే తిరిగి రావాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు జరిగిన దానిని నువ్వు విడిచిపెట్టు, నేను చూసుకుంటాను అని. ఈరోజు వాగ్దానం మన సహజ స్వభావానికి విరుద్ధంగా ఉంది. ఈ వాక్యంలో 2 పెద్ద సత్యాలున్నాయి. మొదటిగా, సహజ మనిషి ఎలా స్పందిస్తాడంటే, కొడితే తిరిగి కొడతాడు, తిడితే ఇంకెక్కువగా తిడతాడు, నొప్పిస్తే ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది ప్రపంచపు పద్ధతి. రెండోదిగా, దేవుని పిల్లలు ఎలా స్పందించాలంటే, దేవుడు చెప్తున్నాడు, ప్రతీకారం వద్దు, దూషణకు దూషణ వద్దు, దీవించండి అని. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి వారసులు అని. అంటే మనం సాధారణ వ్యక్తులం కాదు, మనం రారాజు పిల్లలం. రాజు పిల్లలు ఎప్పుడైనా రోడ్ల మీద గొడవ పడతారా? అలాగే దేవుని పిల్లలు ప్రతీకారం తీర్చుకోరు. మనం కీడుకు తిరిగి చేస్తే మనం వారి స్థాయికి దిగిపోతాం. అదే మనం వారిని దీవిస్తే దేవుడు మన విషయాన్ని తానే చూసుకుంటాడు. ప్రతీకారం మన చేతులు ఉండకూడదు, న్యాయం దేవుని చేతులు ఉండాలి. ఈ వాగ్దానానికి మంచి ఉదాహరణ యేసు ప్రభును వాళ్ళు తిట్టారు, ఆయనను కొట్టారు, ఆయనపై అబద్ధాలు చెప్పారు, ఆయనను అవమానించారు. యేసయ్య ఏం చేయగలిగేవాడు తెలుసా? ఒక్క మాటతో సైన్యాలు రప్పించగలిగేవాడు, అందరినీ శిక్షించగలిగేవాడు. కానీ ఆయన ఏం చేశాడు? తండ్రి, వీరేమో చేయుచున్నారు, వారికి తెలియదు, వారిని క్షమించుము అని అన్నాడు. వాళ్ళు దూషిస్తే యేసయ్య క్షమించాడు. వాళ్ళు హింసిస్తుంటే ఆయన ప్రేమించాడు. వాళ్ళు అవమానపరుస్తుంటే యేసయ్య ప్రార్థన చేశాడు. ఫలితంగా ఆయనను తిట్టిన వాళ్ళు నీళ్లలో మిగిలిపోయారు. కానీ యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం అయిపోయింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దూషణకు ప్రతిదూషణ కాకుండా దీవించేవాడు హెచ్చింపబడతాడు, ప్రతీకారం కోసం ఎదురు చూసేవాడు పడిపోతాడు అని. మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ జీవితంలో ఎవరైనా ఇలా ఉండొచ్చు, మీ గురించి చెడ్డగా మాట్లాడి ఉండొచ్చు, మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మీ పనిని అపహాస్యం చేసి ఉండొచ్చు, మీకు అన్యాయం చేసి ఉండొచ్చు. మన హృదయం చెప్తుంది, నేను వదలను అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు విడిచిపెట్టు, నేను చూసుకుంటాను, నువ్వు దీవించు, నేను ప్రతిఫలం ఇస్తాను అని. నువ్వు నీ స్థాయిని తగ్గించుకోకు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోండి? మొదటిగా, హర్ట్ అయినప్పుడు వెంటనే మాట్లాడకండి, మొదట ప్రార్థించండి. రెండోదిగా, మనసులో ద్వేషం నిల్వ చేయకండి, ద్వేషం మనల్ని లోపల కాల్చేస్తుంది. మూడోదిగా, బ్లెస్ చేయడం ప్రాక్టీస్ చేయండి, దేవా అతనికి మంచి జరగాలి అని చెప్పండి. నాలుగోదిగా, యేసయ్యను చూసి నేర్చుకోండి. యేసయ్యను కొట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరిని క్షమించు అని. అదే క్రైస్తవ స్వభావం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నన్ను గాయపరిచిన వారిని దీవించగలిగితేనే నేను నిజంగా దేవుని సంతానమని. అప్పుడు మనం దూషణకు ప్రతిదూషణ చేయకుండా, అలాగే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటాం. నీ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం మా హృదయాలను తాకింది. మమ్మల్ని గాయపరిచిన వారు, నిందించిన వారు, మోసం చేసిన వారు, వారిని గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. సహజంగా మాకు ప్రతీకారం తలచే మనసుంది, కానీ ఈరోజు నీ ఆత్మతో మమ్మల్ని నింపుము. దూషణకు దూషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా దీవించగల హృదయాన్ని మాకు ప్రసాదించుము తండ్రి. మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచిన దేవుడా, మా జీవితాల్లో ద్వేషాన్ని తొలగించుము, క్షమించే శక్తిని దయచేయము. మమ్మల్ని గాయపరిచిన వారిని దీవించుము. మా జీవితాల్లో క్రీస్తు స్వభావాన్ని చూపేటట్టు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.